టీఆర్ఎస్ పార్టీ అత్యున్నత మహారథులకి, ప్రింట్ అండ్ మీడియా సోదరులకి, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు ఇవాళ కాంగ్రెస్ పరిస్థితి కనబడతా ఉన్నది. 2.5 సంవత్సరాలు పూర్తి చేసి అధికార పార్టీలో మరి ఇప్పటికీ ప్రతిపక్షాన్ని చూస్తేనే గుబులు. కేసీఆర్ గారు గుహలో నుండి పులి బయటకు వస్తుంది, గుంట నక్కలన్నీ కూడా తడబడుతున్నాయి, ఏం చేయాలో తోచట్లేదు. మొన్న జగిత్యాల్లో మీటింగ్ అయితే మరి కాళేశ్వరంలో పోటీ మీటింగ్ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కేటీ రామారావు గారు వరంగల్కు వచ్చి రైతుల ప్రతినిధుల సభలో రైతులు ఎదుర్కొన్న కష్టాల మీద, అదేవిధంగా కాంగ్రెస్ ఇచ్చిన రైతు డిక్లరేషన్ మీద మాట్లాడాలనే ఉద్దేశం వస్తుందని తెలిసి ఏం చేయాలో తోయని పరిస్థితి ఇలా కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా గందరగోళంలో పడిపోయిందని చెప్పడానికి ఈరోజు వెనకాడడం లేదు. ఎంత ఘోరమైన పరిస్థితి అంటే రైతులు ధాన్యము మార్కెట్కు తీసుకురావద్దు అని చెప్పేసి బోర్డులు పెడతా ఉన్నారు, గేట్లు మూసేస్తూ ఉన్నారు. గణపురము జనగాం జిల్లాలో 2వ అతిపెద్ద మార్కెట్, అక్కడ స్వయంగా మార్కెట్ చైర్మనే స్టేట్మెంట్ ఇచ్చిన పేపర్లో గేట్లు తాళాలేసింది. ఎందుకంటే లోపట మొత్తం కూడా ధాన్యంతో మొక్కజొన్నలతోటి నిండిపోయింది. జఫర్గఢ్లో దాదాపు 960 మంది రైతులు కుప్పలు పోసుకుంటే 3 రైతులై మాత్రమే ఇప్పటివరకు మొక్కలు ఎత్తిన పరిస్థితి. ఇంకా వరి ధాన్యం అయితే ఇప్పటివరకు ఇంకా కొనలేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక రకాలుగా ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా పండిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తాం, ప్రభుత్వమే కొంటామని హామీ ఇచ్చింది. బోనసు అన్ని పంటలకు ఇస్తానని చెప్పి ఆఖరికి సన్నాలని చెప్పి వాటికి కూడా ఇయ్యని పరిస్థితి, యూరియా దొరకని పరిస్థితి. ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా తగుదునమ్మా అని చెప్పేసి మరి రైతు మేళ అని చెప్పేసి వాళ్ళు బ్యాండ్ మేళం వేయించుకోవడం కోసమే మరి వాళ్ళు 5, 6, 7 ముందో రోజు వెనుకొక రోజు 3 రోజుల కార్యక్రమం పెట్టినట్టు మనం పేపర్లో చూసినాం. సిగ్గుండాలి కదా, ఏం చేస్తావు, ఏం చేసినావని చెప్పుకుంటావు. అక్కడ ఎలాంటి కార్యాచరణ లేకుండా 2.5 సంవత్సరాల తర్వాత ప్రజాపాలన ప్రగతి నివేదికలట, ఇప్పుడు ప్రణాళికలు తయారు చేయాలట. నివేదికలు తయారు చేసి గవర్నమెంట్కి ఇప్పుడు ఇస్తే 5వ సంవత్సరం ఆఖరి రోజుకు నెరవేర్చాలనే ఆలోచన ఉన్నట్టు కనబడతా ఉన్నది. కాబట్టి రైతులందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా కర్రు గాల్చి వాత పెట్టే రోజులు దగ్గరున్నాయి. రేపు మే 6వ తారీఖు సింబాలిక్గా వరంగల్లోనే కార్యక్రమం పెట్టాలి. ఆనాటి మరి పార్లమెంటు నాయకుడు ఎల్పీ లీడరు రాహుల్ గాంధీ చేత, అధినాయకుని చేత ఇక్కడ రైతు డిక్లరేషన్ చేసి ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు కాబట్టి అవన్నీ గుర్తు చేయాలనే ఆలోచనతోటి మా యువనేత మరి కేటీఆర్ గారు రైతులను ఉద్దేశించి మాట్లాడడానికి రాబోతున్నారు. స్వచ్ఛందంగా జిల్లా నలుమూలల నుండి వేలాదిగా వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం.